అంటే ఏపీలో ఏ విధంగా ఉంటుంది కంటే కూడా తెలంగాణలో వచ్చిన ఈ మార్పు కోరుకోవడం అనేది ఏపీలో అసలు ఉంటుందా? యాక్చువల్గా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014, 2018 ప్రజలు 2 సార్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రణాళిక నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రణాళికతోటి ఎలక్షన్ చేసుకున్నారో అందులో వాళ్ళు ఒక 50% సక్సెస్ అయ్యి ఇంకో 50% చేయడంలో విఫలం కావడం వల్ల ఏంటంటే ప్రజలు ఒకసారి మార్చి చూద్దాం అని ఒక ఆలోచన వచ్చింది. ఇంకోటి గత 2018 నుంచి చూస్తే రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చెప్పేటి అన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ చెప్పేటి అన్నీ కూడా మాటలే అవుతున్నాయి, ఒకటి కూడా చేయట్లేదు అని ప్రజలు పూర్తి స్థాయిలో విమర్శలు అనేవి స్టార్ట్ అయినాయి. ప్రజల్లో నుంచి వచ్చిన మాట అది ఏ లీడర్ నుంచి వచ్చింది కాదు. ఎప్పుడైతే ప్రజల్లో నుంచి అసంతృప్తి అనేది మొదలైందో ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కొన్నారు తెలంగాణ ప్రజలు. ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకునే టైంలో అప్పటికే కాంగ్రెస్లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్ అనేది ప్రత్యామ్నాయంగా కనపడలే. ఆ రోజు బీజేపీ ప్రత్యామ్నాయం కనపడి 1 సంవత్సరం కాలం పాటు బీజేపీ పార్టీ గ్రాఫ్ భారీ స్థాయిలో పెరగడం గమనించాం. కానీ వాళ్ళలో ఉన్న అంతర్గత కొట్లాట్లు అనేవి తర్వాత స్లోగా ఏమైందంటే బీజేపీ డౌన్ అయ్యి మళ్ళీ కర్ణాటక ఎన్నికల రిజల్ట్స్ ఆలోపు రావడం, కాంగ్రెస్ క్యాడర్కి కొంచెం బూస్టప్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ వేవ్ అనేది తెలంగాణలో అంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉండబోతుందని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత లాస్ట్ 2 నెలల్లో ప్రభుత్వం మార్పు కావాలి అనే ఒక అంశం పూర్తిగా ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది.